నమస్తే, నా పేరు సూర్యారావు. ఈనాటి ప్రైమ్ లైన్ చర్చా కార్యక్రమంలో ఎడవల్లి దళిత గ్రానైట్ భూములు ప్రైవేటు పరమ అనే సబ్జెక్టు మీద చర్చించబోదాం. మనతో చర్చించడానికి స్టూడియోలో డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. జూమ్ ద్వారా బందెల గౌతమ్ కుమార్ గారు, బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ డాక్టర్ డొక్కా జగన్మోహన్ రావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఇప్పుడు ఎడవల్లి అనేది ఎడవల్లి చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఎడవల్లి గ్రామంలో దళిత భూములు, వీటికి సంబంధించిన చర్చ నేడు మనం తీసుకోబోతున్నాం. ఎడవల్లి భూముల్ని ఏ ప్రభుత్వం వచ్చినా దళితులకు చాలా కాలం క్రితం ఇచ్చినటువంటి సొసైటీ ద్వారా ఇచ్చినటువంటి దళిత భూముల్ని గ్రానైట్ ఉన్నదని తెలిసి ఏ పొలిటికల్ పార్టీ వచ్చిన ప్రభుత్వంలోకి వారి వీటి మీద పడడానికి గల కారణాలు, అక్కడ దళితులకి ఒక సొసైటీ ద్వారా ఆ భూములు ఇచ్చి ఆ భూముల్ని ఒక్కొక్క పార్టీకి అప్పీల్ చేసినప్పుడు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికి గతంలో వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ వాటిని ప్రైవేట్ పరం చేయడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీని మీద మనం మాట్లాడడానికి డాక్టర్ జె పూర్ణచంద్ర గారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎడవల్లి భూములకు సంబంధించిన గ్రానైట్ దళిత భూములకు సంబంధించిన విషయం కరెంట్ టాపిక్గా ఉంది. దీని మీద మీరు ఏమంటారు సార్? ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా చిలకలూరుపేట నియోజకవర్గం అంటే అది పల్నాడు జిల్లా అండి. అవును సార్. పల్నాడు జిల్లాలో ఈ కోటప్పకొండ దగ్గర ఉంటుంది ఎడవల్లి గ్రామం. ఇందులో కత్తి చంద్రయ్య గారు అని కలెక్టర్ గారు ఒక ఆయన 50 సంవత్సరాల క్రితం దళితులకు ఒక సొసైటీ ఫామ్ చేసి అప్పుడు కొంచెం ఆదర్శవంతమైనటువంటి విధానాలతో మనం దళితుల్ని అభివృద్ధి చేయాలని చెప్పి వివిధ జిల్లాల్లో ఇలాంటి సొసైటీస్ ఫామ్ చేసేవాడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం. సో ఈ 416 ఎకరాలని దాదాపుగా 120 కుటుంబాలకు అప్పచెప్పారు. అంటే 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 120 కుటుంబాలు, దాదాపుగా 600-700 కుటుంబాలు అయినాయి. సో వీళ్ళు మంచి పంట భూమి, అది 40 బస్తాలు ఎకరానికి పండుతూ ఉంది, బ్రహ్మాండమైన నల్లరేగడి భూమి. సో వాళ్ళు దాని మీద జీవనాధారంగా ఉండి కొన్ని గ్రామాలు, కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాయి. ఈ లోపల ఏమైందంటే అక్కడ గ్రానైట్ బాగుంది, మంచి క్వాలిటీ బ్లాక్ స్టోన్ ఉందని చెప్పి తెలియడంతో అక్కడ ఉన్నటువంటి రవీంద్ర బాబు అనేటువంటి సర్పంచ్, కమ్మ సామాజిక వర్గం చెందిన ఆయన కనుబడింది. ఇప్పుడు జనరల్గా ఈ దళిత భూములు అంటే చూడటానికి భయపడతారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే మరి అక్కడున్న నిక్షేపాలు తక్కువ వాల్యూ ఏం కాదు. ఆ 400 ఎకరాల్లో దాదాపుగా 7,600 కోట్ల విలువైనటువంటి గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అంచనా వేశారు. అందువల్ల ఒక 40-50 ఎకరాలు ఆయన హస్తగతం చేసుకున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే, ఈ 2019 ముందు. సో దాని మీద గ్రామస్తులు బాగా ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినాక జగన్ పాదయాత్ర అప్పుడు నేను ఖచ్చితంగా మీ భూములు మీకు ఇప్పిస్తా అన్నాడు. మరి అది జగన్ ప్రభుత్వం వచ్చినాక విడదల రజనీ, రవీంద్రనాథ్ బాబు ఇద్దరు రెండు పార్టీలు, ఒక అతనేమో టీడీపీ, వీడేమో వైసీపీ. సో వీళ్ళిద్దరు ఏకమయ్యి ఈ సొసైటీ సభ్యులను మభ్యపెట్టి మరి ఆ సొసైటీ కాగితాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పట్టుకుపోయి అప్పచెప్పి మొత్తం మీద సొసైటీని రద్దు చేయించి వీళ్ళకి ఏదో 2-3 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఏదో పరిహారం వచ్చే విధంగా ఏర్పాటు చేశారు వాళ్ళు. ఆ రకంగా ఈ భూముల్ని మా స్టేట్ తీసుకుని ఏం చేస్తుంది స్టేటు, వీళ్ళు అసలు ఇరెగ్యులర్ జీవో ఇచ్చారు, జీవో 270 ఇరెగ్యులర్ జీవో. ఆ జీవో రద్దు చేయాలి. యాక్చువల్గా ఈ ప్రభుత్వం ఆ జీవో రద్దు చేయాలి, ఈ భూముల్ని దళితులకు ఇవ్వాలి, దళితుల ఆధ్వర్యంలోనే మైనింగ్ చేపట్టాలి. మరి గవర్నమెంట్ పాలసీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీ 2030 కల్లా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అన్నప్పుడు ఈ దళిత కుటుంబాలు ఇప్పుడు 600 ఉన్నాయి, 600 మంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేయొచ్చు. అదొక గొప్ప ఆదర్శంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఈ జాయింట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఇప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీస్ కానీ ఆ మైనింగ్ కార్పొరేషన్ ఎండీలకు కానీ పెద్ద ఏం పని ఉండదు. ఊరికనే ఫైల్స్ తీసుకుపోవటం, ఇండస్ట్రీ అనగానే ఏదో ఫైల్ పాలసీ రిలీజ్ చేయటం, ఎవరికైనా ఫండ్స్ రిలీజ్ చేయటం తప్పిస్తే క్రియాశీలకంగా సంపద సృష్టిలో పెద్దగా వాళ్ళ భాగమే ఉండదు డైరెక్ట్గా. అలాగే ఆ మైన్స్ కార్పొరేషన్ ఎండీ కూడా ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి తానా అంటే తందానా అని చెప్పి ఈ మధ్య మైన్స్ కార్పొరేషన్ అతని మీద కూడా కేసులు అయినాయి. సో అరెస్ట్ కూడా అయినట్టున్నాడు.
సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ కులం యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటే ఆ కులం వాళ్ళకి ఆ ఆ ల్యాండ్స్ అప్పచెప్పడం వీళ్ళ పని అనమాట. అంత తప్పితే వీళ్ళు ఏం చేయరు. అసలు ఈ అధికారులు అందరూ ఈ రోజున పెద్దగా పని లేదు అధికారులకి. అన్ని సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని బటన్ నొక్కేసి ఇచ్చేస్తున్నప్పుడు అధికారులకి ఏం పని లేదు. ఒక్కొక్క అధికారిని మైన్స్ కార్పొరేషన్ ఓన్లీ ఎడవల్లి మైన్స్ కార్పొరేషన్ అని ఒక ఎండీగా వేసి దాన్ని మైనింగ్ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు చేసేటువంటి మైనింగ్ కార్యక్రమాలు వాళ్ళు లాభాలు పొందేది, ప్రభుత్వమే లాభం పొంది ఆ లాభం ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ ఇటు దళితులకి ఇవ్వచ్చు కుటుంబాలకి, అలానే ప్రభుత్వం కూడా దాన్ని తీసుకుని సంక్షేమ కార్యక్రమాలకు వాడవచ్చు. అమరావతి బిల్డింగ్కి వాడవచ్చు, పట్టణానికి, లేకపోతే మన పోలవరం దానికి వాడవచ్చు. అక్కడ స్టీల్ ప్లాంట్లు ఏమో అప్పులైతున్నాయి కాబట్టి దానికి జవాబుదారీగా ఉండి స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించవచ్చు. లేదంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఉన్నటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు, వాటి కాకుండా వాటికి ఫండింగ్ చేయొచ్చు. అంటే ప్రభుత్వమే ఇవన్నీ కలిపి చేయాల్సింది పోగా ఎక్కడికక్కడ ప్రజలకి ప్రభుత్వ ఆస్తుల్ని పందారం చేస్తున్నారు. ఇక్కడేమో ఈ దళితులకు చెందిన భూమి ఏదైతే 50 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళ భూమే అది. వాళ్ళ భూమి ఉన్నప్పుడు వాళ్ళకి మరి వంశపారంపర్యంగా వాళ్ళకి అందాల్సిందే. మరి అలా అందని కాడికి ఇవ్వటం అనేది ఏమర్థం? భూమి ఇవ్వటం అంటే ఏంటి? భూమి ఇవ్వటం అంటే నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు గుంజుకోవటానికి ఇచ్చేది భూమి, నీకు ఏది దొరికితే అది గుంజుకోవటానికి. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అమరావతిలో భూమి ఇచ్చిన వాళ్ళకి ఏం చేస్తున్నావు? ఎకరానికి 1000 గజాలు ఇస్తున్నావు, సంవత్సరానికి 30,000 ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు నువ్వు? మరి అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎందుకు ఇవ్వు? 2-3 లక్షలు ఇచ్చేసి సరిపెట్టేసి మేము కాంపన్సేషన్ ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే ఇదేం పని అంటే? మీకు ఇందులో దురుద్దేశాలు ఉన్నాయి. ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి, వాళ్ళ కులపు వాళ్ళకి పంచిపెట్టడానికే ప్రభుత్వం ఉందా? ఈ అధికారం అంతా దానికోసం చేస్తున్నారా? గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేసి సీట్లను అమ్ముకుని మరి రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా మరి పేద విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి అన్యాయం చేయడానికి ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజెస్ రన్ చేస్తున్నారా? రేపొద్దున స్టీల్ ప్లాంట్ కూడా అట్లానే ఆదానీ లాంటి వాళ్ళకి అమ్మేసి 22,000 ఎకరాలు ఉంటే దాని ద్వారా మీరు డెవలప్ అవటానికే చూస్తున్నారా? ఏమిటి అనేది ఇది చాలా సీరియస్ మ్యాటర్. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ 3 విషయాల్లో, అటు ఎడవల్లి దళిత గ్రానైట్ భూముల విషయంలో కానీ, మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఉద్యమాలు చేపడతాం. ప్రజలకి ఈ రోజున ప్రభుత్వం చేసే మోసాన్ని బయట పెడతాం. సో అది మా వ్యూ పాయింట్ అండి. ఓకే ఓకే సార్. జగన్మోహన్ రావు గారు వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఇప్పటి వరకు మన పూర్ణచంద్రరావు గారు మాట్లాడినారు. ఎడవల్లి విషయంలో దళిత గ్రానైట్ భూములు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, అట్లాగే మెడికల్ కాలేజ్ కానీ, మీరు ఎడవల్లి భూముల విషయంలో మీరు చాలా స్టడీ చేస్తున్నారు కదా, ఎడవల్లి భూముల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్, ఎడవల్లి భూములు అత్యంత దుర్మార్గమైన చర్య వైసీపీ వాళ్ళు చేశారు సార్. ఓకే. దాదాపుగా 1975 సంవత్సరం అంటే 50 సంవత్సరాల నుంచి పేద దళిత రైతులు వ్యవసాయం చేసుకుంటూ దాని మీదనే జీవనాధారం చేస్తున్న ఆ రైతుల పొట్టగొట్టి ఈ రోజు వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు అనే ప్రాంతానికి వలస కూలీలుగా వెళ్ళి బతుకుతున్నారు సార్. అలాగే అదే ఎడవల్లిలో కొంతమంది వేరే ఊర్లకు వెళ్ళలేని వాళ్ళు కౌలుకు తీసుకొని కౌలు రైతులుగాను, కౌలు కూలీలుగాను జీవిస్తా ఉన్నారు సార్. చాలా దుర్మార్గమైన చర్య వైసీపీ ప్రభుత్వం తీసుకున్నది. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది ఈ భూముల మీద కన్ను వేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో చిలకలూరుపేటకు వచ్చి ప్రత్యేకంగా చిలకలూరుపేట పబ్లిక్ మీటింగ్ లో మేము అధికారంలోకి వస్తే, అంటే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఎడవల్లి భూముల్ని రక్షిస్తాము, ఇండివిజువల్ పట్టాలన్నీ కూడా మీకు ఇస్తామని ఆశ చూపించి ఓట్లు వేయించుకొని గెలిచాడు. దీనిలో ప్రధాన పాత్ర అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి విడదల రజనీ గారండి. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రమాస రవీంద్రబాబు అనే వ్యక్తి విడదల రజనీ గారితో కలిసి వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి దళితుల్ని నిట్ట నిలువున మోసం చేశారండి. దానికి మంచి ఉదాహరణ, మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి దళితుల రైతుల దగ్గర ఉన్న సొసైటీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా విడదల రజనీ గారు
ఈ రైతుల్ని తీసుకుని వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడించి మీకు న్యాయం చేస్తామని చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత 2021 అక్టోబర్ 1వ తేదీన ఒక జీవో ఇష్యూ చేశారు. ఈ భూములన్నీ గ్రానైట్ భూములు కాబట్టి ఇవన్నీ ఎన్ఎండిసికి స్వాధీనం చేస్తున్నామని. యాక్చువల్ గా అది 464 ఎకరాల స్థలం అండి అది. కానీ ఆ జీవోలో జీవో MS 220 ఆ జీవోలో ఇచ్చింది కేవలం 222 ఎకరాలు మాత్రమే ఎన్ఎండిసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. మరి మిగతా 200 ఎకరాలు ఏమైనాయో ఇప్పటికీ తెలియదు. ఒక్కొక్క రైతుకి కేవలం కంటి తుడుపు చర్యగా 2 లక్షలు 3 లక్షలు నష్టపరిహారం ఇచ్చామని చెప్పి ఎవరైనా మేము తీసుకోము మా భూములు మాకు ఇవ్వండి అని అంటే ఈ డబ్బులు కూడా తీసుకోకపోతే ఇక మీకు డబ్బులు రావు, గవర్నమెంట్ తీసేసుకుంది, ఇక మీకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరని మధ్యవర్తుల ద్వారా భయపెట్టి మరి అందరికి డబ్బులు ఇచ్చేశారు సార్. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇప్పటికి కూడా బ్యాంకు వాళ్ళు చెప్పట్లేదు. బ్యాంకు వాళ్ళని RTI ద్వారా అడిగాం, ఆ డబ్బులు మీకు మీ అకౌంట్ లో ఎక్కడ పడ్డాయి, రైతులకు ఇచ్చిన డబ్బులు అంటే ఎన్ఎండిసి వాళ్ళు ఇచ్చారంటే చెప్పట్లేదు, గవర్నమెంట్ ఇచ్చిందంటే చెప్పట్లేదు. చాలా దుర్మార్గమైన చర్య సార్. ఈ రోజు అక్కడ దళితుల పరిస్థితిని మేము ప్రత్యక్షంగా కొన్నిసార్లు వెళ్లి చూసాము. ఎంత దీన స్థితిలో ఉన్నారంటే దిక్కు తోచకుండా వాళ్ళకి ఏమి చేయాలో కూడా తెలియట్లేదు. మమ్మల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే మమ్మల్ని మోసం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి అని ఎంతో వేదనతో వాళ్ళు పూట గడవకుండా కూడా ఎంతో పేదరికాన్ని అనుభవిస్తా ఉన్నారండి సార్. ఈ దుర్మార్గమైన చర్యని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇదే గ్రానైట్ భూముల్ని అదే దళితులకు గనక ఇచ్చినట్లయితే దళితులే గ్రానైట్ చేసుకొని వాళ్ళందరూ కూడా సంపద సృష్టికర్తలు అవుతారు. ఆ సంపదతో గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది, వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈ విధంగా ఆలోచించాల్సిన ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రెడ్లు ఉన్నప్పుడు రెడ్లు, కమ్మ ప్రభుత్వంలో కమ్మ వాళ్ళకి భూములు ఇచ్చి దళితుల్ని పక్కకి నెట్టేసి కమ్మ వాళ్ళకి రెడ్లకి మేలు చేకూర్చి వాళ్ళని కోటీశ్వర్లుగా గ్రానైట్ అధిపతులుగా మార్చడానికి ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నుతా ఉన్నాయి. నిజంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఎడవల్లి రైతులు ఉన్నారు. వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. మా డిమాండ్ ఒకటేనండి, వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 270ని రద్దు చేసి తిరిగి దళిత రైతుల భూములు వారికే ఇవ్వాలి. అలాగే ఎరమాసు అనే వ్యక్తి ఆయన చాలా దుర్మార్గంగా వీళ్ళ దగ్గరే కొన్ని ఎకరాలు దాదాపుగా 40 నుంచి 50 ఎకరాలు సంబంధం లేకుండానే కొనుక్కొని గ్రానైట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికి దాదాపుగా 200 కోట్ల రూపాయలు గ్రానైట్ చేశాడని అక్కడ ఉన్న స్థానికులు చెప్తూ ఉన్నారు. సో ఈ 200 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుంచి రికవరీ చేసి పేద రైతులకు ఇప్పించి వాళ్ళ జీవితాలను బాగు చేయమని కూడా మేము అడుగుతా ఉన్నాం. దీనిలో భాగంగానే 23వ తేదీ శనివారం ఎడవల్లి గ్రామంలో ఆ గ్రామస్తులే రైతు సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు. ఎడవల్లి దళిత రైతుల గ్రానైట్ భూముల సదస్సు. దానికి బహుజన సమాజ్ పార్టీని కూడా ఆహ్వానించారు. మేమందరం వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసి దళిత రైతుల పక్షాన బహుజన సమాజ్ పార్టీ పోరాడి ఖచ్చితంగా దళిత రైతులకు వాళ్లకు తిరిగి ఆ భూములు ఇచ్చే విధంగా చేయాలని మా ప్రయత్నం చేస్తా ఉన్నాము. మంత్రులు ఉన్నారు, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ ఉన్నారు. మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ పేద పక్షాన ఉంటాడా లేదా ధనవంతుల కమ్మవాళ్ల పక్కన ఉంటాడా ఆలోచించుకోవాలి. అలాగే డైరెక్టర్ ఆర్ కమిషనర్ ఫర్ ఇండస్ట్రీస్ ఉన్నారు. వాళ్ళు ఎవరి పక్షాన్ని నిలుస్తున్నారు? వాళ్ళు ఎందుకు వాళ్ళు ప్రభుత్వాలకి కమ్మ వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పేదల పక్షాన ఉండవలసిన వాళ్ళు అధికారులు కొంతమంది తొత్తులుగా మారి ఈ భూముల్లో కొంతమందికి పట్టాలు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వటం జరిగింది. అది చాలా దుర్మార్గం, అన్యాయం, చట్టానికి వ్యతిరేకం. ఆ అధికారులందరినీ కూడా గుర్తించి శిక్షించి ఖచ్చితంగా ఎడవల్లి దళిత రైతులకు న్యాయం చేయాలి. మేము అక్కడ విచారణ చేస్తే ఒక్కొక్క ఎకరా 40 లక్షల నుంచి 60 లక్షలు 80 లక్షలు కోటి రూపాయల వరకు ఉంది సార్ అక్కడ. సో కోటి రూపాయలు ఉన్న ఒక ఎకరా ఒక దళితుడికి వస్తే అతను కోటీశ్వరుడు అయిపోతాడు. అతనే గ్రానైట్ చేసుకోవచ్చు, అతనే ప్రభుత్వానికి ట్యాక్సులు కడతాడు, అతడే
తన యొక్క కుటుంబాన్ని తన యొక్క మందిని అభివృద్ధి చేసుకుంటాడు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా. ఎస్. ఈ విధంగా గవర్నమెంట్ ఆలోచించాలైతే దానికి వ్యతిరేకంగా గ్రానైట్ పడ్డది కదా అని ఆ భూముల్లోంచి బలవంతంగా తరివేశారు. అదే. విడుదల రజనీ గారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ భూములు మీకు ఇప్పిస్తామని వ్యవసాయం చేస్తున్న భూముల్లో ఆమె వచ్చి కోత కోసారట. విడుదల రజనీ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోత కోసారు. మోటార్లు చెడిపోతే ఈమె సొంత డబ్బులతో మోటార్లు వేయించి రిపేర్ చేయించి వ్యవసాయానికి సహకరించారు. అటువంటి విడుదల రజనీ గారు మంత్రి అయిన తర్వాత ఎడవల్లిలో పోలీసులను పెట్టి ఎడవల్లి గ్రామం నుంచి పొలాల్లోకి రైతులను రానివ్వకుండా అష్టదిగ్బంధనం చేసి ఈ భూములతో మీకు సంబంధం లేదు ప్రభుత్వం తీసేసుకుందని దుర్మార్గంగా పాశవికంగా వ్యవహరించి విడుదల రజనీ గారు దళితులు పొట్టగొట్టారు. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దళిత రైతుల యొక్క భూములు ఎడవల్లి భూములు తిరిగి వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ జగన్మోహన్ రావు గారు. గౌతమ్ కుమార్ గారు వినపడుతుందా నా వాయిస్? ఓకే, ఇప్పటి వరకు మన పూర్ణచంద్రరావు గారు మాట్లాడింది ఓవరాల్గా ఎడవల్లి భూములు కానీ, తర్వాత మెడికల్ కాలేజీలు కానీ, తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి కానీ, తర్వాత జగన్మోహన్ రావు గారు కూడా చాలా ఆవేదనగా చెప్పినాడు ఎడవల్లి దళిత గ్రానైట్ భూముల విషయంలో. మీరు ఇదంతా విన్నారు కదా. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీల పక్షాన వాళ్ళ స్వరూపం ఏంటి సార్? వాళ్ళ నేపథ్యం ఏంటి? సరే, మామూలుగా ఈ రాయలసీమ జిల్లాలో సామెత చెప్తుంది సార్, ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్ల అనే సామెత బాగా నడుస్తుంది. ఈ ప్రభుత్వాల తీరు కూడా ఇదే విధంగా ఉంటుంది. మామూలుగా అధికారంలో లేనప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ఆ చేష్టలకి అసలు ఎక్కడ కూడా పొంతలు ఉండదు. కేవలం ఎక్కడ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధం ఏంటంటే వాళ్ళ కులాన్ని ఎక్కడ కూడా కనపడకుండా అమ్ముడు పొందలాగా వెనకాల దాచిపెట్టుకుని కులాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి సార్ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చూడండి, మెడికల్ కాలేజ్ ఇందాక మా రాష్ట్ర కోఆర్డినేటర్ మా పూర్ణచంద్రరావు గారు కావచ్చు, జగన్మోహన్ రావు గారు చెప్పినట్టు ఎక్కడ వాళ్ళ మాటల్లో మాత్రం ఎప్పుడు సమానత్వం మాట్లాడుతూ ఉంటారు, కులం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కానీ వాళ్ళు మాట్లాడేదండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్గా తయారవ్వాలి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ అవకాశం వచ్చిన చోట మాత్రం వాళ్ళకి ఎక్కడ కూడా దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఆ అవకాశాలు కల్పించకుండా వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. అదే విధంగా మెడికల్ కాలేజీలో కూడా ఇలాంటి పంతాన్ని కొనసాగిస్తా ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే 17 మెడికల్ కాలేజీలు మనకు శాంక్షన్ అయిన నేపథ్యంలో, అంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులందరూ కూడా డాక్టర్లు అవ్వాలని చెప్పి ఒక ఏదైతే జయం ఉందో ఆ జయానికి నీరు దాచిన రెండు పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ధోరణి అవలంబిస్తూ ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే సార్, ఇప్పుడు గతంలో 5 కాలేజీలు స్టార్ట్ అయినాయి. 5 కాలేజీలు స్టార్ట్ అయితే 17లో 5 కాలేజీలు స్టార్ట్ అయితే దాంట్లో కూడా ఈ రిజర్వేషన్ ని 100% ఎక్కడ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఉంది అంటే, ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం కూట ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే పూర్తిగా నిర్వీర్యం చేస్తా ఉంది. అంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనే స్వరూపంగా పూర్తిగా మారిపోయి వాటిని పూర్తిగా ప్రైవేట్ పరం. దాని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే కేవలం వాళ్ళ కులానికి, వాళ్ళ సామాజిక వర్గానికి ఈ మెడికల్ కాలేజ్ లో కోట్ల రూపాయలు. ఇప్పుడు చూడండి, ఈ కాలేజ్ అంతా కూడా ఎవరివండి? ఈ భూములు ఎవరివి? ప్రభుత్వానికి. ప్రభుత్వము పేదల దగ్గర, ప్రజల దగ్గర తీసుకున్నటువంటి భూములు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బిల్డింగ్ లో అంతా ఎవరికి? ఈ ప్రభుత్వానికి. మన శాసనమండలిలో కూడా దీనిపై డిస్కస్ చేస్తే గౌరవ ఆయన మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఎంత సిగ్గుగా మాట్లాడుతున్నారు అంటే ఆయన అడుగుతా ఉన్నా, చాలా స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాను నేను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆయన నాయకుడు సత్యకుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈ బిల్డింగ్ అంతా మేము కంప్లీట్ చేయలేము కాబట్టి మేము ఇవంతా ప్రైవేట్ పరం ఇస్తా ఉందని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీకు చాలా స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే, వెనకల మీరు ₹1,00,00,000 దండుకుని మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు దోచుకోవడం కోసమే వాళ్ళ సమాజ్ వర్గం తెలుగుదేశం పార్టీకి మీకు గత్యంతరం లేక, గతి లేక ఆ పార్టీతో మీరు అంటగాపుతూ ఆ పార్టీ చెప్పినట్టు మీరు ఆడుతా ఉన్నారు, మీ పార్టీ చెప్పినట్లు వాళ్ళు ఆడతా ఈ తతంగం అంతా నడుస్తాడని ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని చెప్పి ఈ సందర్భంగా నేను సత్యకుమార్ గారికి, మినిస్టర్ గారికి చెప్తా ఉన్నా. మరొక అంశం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక్క మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలకు గాను పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరం చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి 150 సీట్లు ఒక్కొక్క
క్లాస్ ఒక యాన్యువల్ సంవత్సరానికి 150 సీట్లు, 5 సంవత్సరానికి 750 సీట్లు, 17 కాలేజీలు ప్రత్యక్షంగా ఈ డాక్టర్లుగా తయారవలసినటువంటి 750 సుమారు డాక్టర్లందరూ కూడా అక్కడ వాళ్ళు డాక్టర్ ఇచ్చిన కోల్పోతాను. ఎవరు మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కదా. ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళు మేనేజ్మెంట్ లో సీట్లు కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా పోతారు. ఇక్కడ కోల్పోతున్నంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. రెండో విషయం ఏంటంటే అక్కడ ప్రైవేట్ పరం చేసేస్తే ఆ డాక్టర్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళకి డాక్టర్ వేయాల్సిన అవసరం లా, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చేస్తా ఉంటారు. అంటే ఇక్కడ చూడండి విద్యాపరంగా అదే విధంగా ఉద్యోగ పరంగా ఈ 2 రకాలుగా డాక్టర్ల వృత్తిని కానీ కాబోయే డాక్టర్ విద్యార్థుల భవిష్యత్తును కానీ అంధకారంలోకి నెట్టుతూ ఉంది తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ళ కులం కోసం. అంటే ఈ కులాన్ని వాళ్ళు కనపడకుండా ఎంత జాగ్రత్తగా వాడుకుంటా ఉన్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కేవలం సామాజిక వర్గాలకు కోట్లు దండుకోవడానికి, వాళ్ళని కోటీశ్వరం చేయడానికి చేసే కార్యక్రమమే ఈ వాళ్ళు చేపట్టే రాజ్యాధికారము. కాబట్టి నేను మళ్ళొకసారి కూట ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రి నుండి సత్యకుమార్ గారికి నేను చెప్తా ఉన్నా, ఇది చాలా ద్రోహం. నిజంగా నేను చెప్తా ఉన్నా. ప్రత్యక్షంగా 35,000 మంది డాక్టర్లు కాబోయే డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా అయిన డాక్టర్లు రిజర్వేషన్ కోల్పోయే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా 35,000 మంది ప్రత్యక్షంగా, సుమారు 1,75,000 మంది పరోక్షంగా వాళ్ళ కుటుంబాలకి ఒక చూడండి. నేను ఒకటి అడుగుతాను, ఒక ఎస్సీ కుర్రాడు, ఒక ఎస్టీ కుర్రాడు, ఒక బీసీ కుర్రాడు ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఒక్కసారి డాక్టర్ అయితే వాళ్ళ తరమంతా బాగుపడుతుందండి. అలాంటి అయ్యే అవకాశాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వాలు, ఈ 3 కూడా ఈ కూట ప్రభుత్వాలు పేద విద్యార్థులకు, బీసీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులకు, మైనార్టీ విద్యార్థులకి డాక్టర్ల పట్ట చేత పట్టకుండా వాళ్ళ పొట్ట ఉడుతూ వాళ్ళ భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 17 మెడికల్ కాలేజీలు ఖచ్చితంగా గవర్నమెంటే టేక్ ఓవర్ చేసుకోవాలి తప్ప ప్రైవేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే నేను మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉంటారు, ఆయన చంద్రబాబు గారు సీఎం గారు చెప్తా ఉంటారు, ఏం చెప్తాంటారు, ఇది బీసీల ప్రభుత్వం, మేము బీసీల కోసమే ప్రభుత్వం మేము చేస్తా ఉన్నాము, ఇది బీసీలకు, ఈ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెంటనే కానీ అడుగుతారు. 50% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ 17 మెడికల్ కాలేజ్ లో మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవ్వండి, మేము శుద్ధిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్సీలకు ఇవ్వండి, మీరు ఇవ్వండి. గవర్నమెంట్ పరం చేసి, ప్రైవేట్ పరం చేసి మీ కులాన్ని అడ్డం పెట్టుకుని, మీ కులాన్ని ఎడకేసుకుని, మీ కులంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు వ్యక్తులకు కోటీశ్వరం తయారు చేసే వ్యక్తి కాదు. మీకు సామాజిక న్యాయం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మా బిడ్డల భవిష్యత్తు పట్ల చిత్తశుద్ధి ఉంటే, మేము డాక్టర్లు అవ్వాలి, వాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి, పేదలు కూడా డాక్టర్లు అవ్వాలి, రిజర్వేషన్ పాటించాలి. నేను ప్రైవేట్ పరం చేసే వ్యక్తిని కాదు, నేను ప్రభుత్వం మనిషిని అని చెప్పి మీరు నిజంగానే మీ బిడ్డల్లో చిత్తశుద్ధి ఉంటే, మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలు మీరు గవర్నమెంట్ పరం చేయండి, రిజర్వేషన్ పాటించండి, పేద విద్యార్థులు డాక్టర్లుగా తయారు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ గౌతమ్ కుమార్ గారు. ఇప్పుడు రమణమూర్తి గారు, సార్ రమణమూర్తి గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటివరకు ఎడవల్లి మెడికల్ కాలేజ్ మీద 2 మిత్రులు మాట్లాడినారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది గతంలో కూడా మనం డిస్కస్ చేశాం. అది ప్రైవేట్ పరం వైపు చాలా చకచక అడుగులు వేస్తున్నాడు తెలుస్తుంది ఈ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం. దీని మీద మీకున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారా రమణమూర్తి గారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అడుగులు వేస్తుంది. చాలా వరకు అది నెమ్మదిగా కూడా ఏ విధంగానైనా సరే ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈరోజు కూడా మేము స్టీల్ ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ నెల జీతాలు కూడా ఎవరికి ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. 35% శాలరీ డిపాజిట్ చేశారు. కానీ 2,080 కోట్ల రూపాయల నిధులు బ్యాంకుల్లో మునుగుతున్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళకి శాలరీస్ మొత్తం పే చేస్తే 80 కోట్లు పే చేయాలి. ఈ 80 కోట్లు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పెడుతూ, అంటే ఏదో విధంగా ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా విఆర్ఎస్ తీసుకుని బయటికి పంపించాలని ఆలోచన ఉంది. బిఎస్ఎన్ఎల్ లో కూడా మీరు చూశారు, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కూడా విఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపించాలని ఆలోచన వచ్చినప్పుడు ప్రభుత్వానికి అప్పుడు కూడా జీతాలు సరిగా ఇవ్వకుండా సగం ఇస్తూ అలా డిలే చేస్తూ, దీనివల్ల అంటే ఎంప్లాయీస్ లో ఏంటంటే మానసికంగా
అరే విఆర్ఎస్ తీసుకుని బయటికి పోతే మంచిది అన్న ఆలోచన కల్పించేటట్టు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ కూడా స్టీల్ ప్లాంట్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. గత 6 నెలల నుంచి కూడా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ కార్మికులకి శాలరీస్ ఇవ్వట్లేదు. పైగా డబ్బు లేదు అని అనుకుంటే డబ్బు ఉంది బ్యాంకులో. ఈ రోజు ఈ క్షణం 2080 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇవ్వట్లేదంటే ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఈ 2000 మందిని బయటికి విఆర్ఎస్ ద్వారా పంపించేస్తే, అంటే కొనబోయే వాడి కోసం ఆలోచిస్తాం తప్ప ఈ ఫ్యాక్టరీని నడపడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఒక పద్ధతిలోను అంటే క్రమక్రమంగా దీన్ని నష్టాల్లో చూపించి దీన్ని ఎటువంటి నష్టాలు వచ్చాయి కనుక ప్రైవేట్ లో పంపించేద్దాం అనే ఆలోచనతో చేస్తుంది. ఇప్పుడు మీరు చూసారు 10,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇస్తే ఈవేళ రేపటి నుంచే లాభాల్లో నడుస్తుంది. కానీ 10,000 కోట్లు ఇవ్వకుండా రకరకాల కబుర్లు చెప్తారు. మరో పక్కేమో అన్ని జిందాల్కి వాళ్ళందరికీ కూడా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి మాఫీ చేశారు. 14 లక్షల కోట్ల రూపాయలు అక్కడ మాఫీ చేసినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొన్న అప్పు కేవలం 20,000 కోట్లు మాత్రమే. కానీ దాన్ని పెద్ద పోతలా చూపించి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టం వచ్చింది. వ్యాపారం అన్నాక నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. మరి 40 సంవత్సరాల లాభాల్లో నడిచిన ఫ్యాక్టరీ ఈవేళ ఎందుకు నష్టాల్లో నడుస్తుందంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం తాలూకా పాలసీల వల్లే కదా ఈ నష్టాలకు రావడానికి కారణం. దీన్ని పక్కన పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజ్ చేశారు. ప్రైవేటైజ్ చేస్తే ఇవాళకి మనకి ఇష్యూ అన్నది ఏంటి, 26,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఇవాళ రోడ్డు మీద పడి ఉన్నారు. కనీసం వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. ఇవాళ వాళ్ళ వారసులు అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్స్ తాలూకా ఇళ్లలో పాచుకొని చేసుకొని బతుకుతున్నారు. అంటే మేమేం అడిగాము, కనీసం నెలకి ఉద్యోగం ఇస్తారన్నారు, ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇచ్చేంత వరకు నెలకు 25,000 రూపాయలు పచ్చిమ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఎవరైతే ఏదైతే మిగులు భూమి ఉందో దామాసా పద్ధతిలో ఆ మిగులు భూమి 10,000 ఎకరాల భూమిని కూడా ఈ ఎవరైతే భూములు ఆ రోజులు ఇచ్చారో వాళ్ళకి దామాసా పద్ధతిలో పంచాలి అన్నది కూడా మేము చెప్పాం. అయితే భూములు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో ఇవాళ ప్రైవేట్ రంగాలు ముందుకు వస్తున్నాయి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు. ఎవరు ముందు ఆర్డర్ చేయాలంటే సరే అన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి అయిన స్టీల్ మొత్తం అధిక శాతం విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఒక పక్క విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది దాని మీద బతుకుతున్నారు. డైరెక్ట్ గా 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే యాన్సర్ ఇండస్ట్రీ ద్వారా 1,00,000 మంది బతుకుతున్నారు. మిగతా విశాఖపట్నం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేరు, విశాఖపట్నం వేరుగా విశాఖపట్నం ప్రజలు భావించారు. ఆ రోజు అంత పోరాటం చేసి తీసుకొచ్చిన ఈ ప్లాంట్ ని ఒక కలంపోటుతోటి ఒక తీర్మానంతో దీన్ని అన్యాయంగా చేసేద్దామని అనుకుంటుంది చేస్తారు ఇవాళ. అందుకనే ప్రజా ఉద్యమం మొదలైంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్రలో ముందు మొదలైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ద్వారా 10 లక్షల పోస్టు కార్డులు మోడీ గారికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ 2.5 లక్షల కార్డులు ఆల్రెడీ ఇప్పటికి నింపడం జరిగింది. ఇవన్నీ కలిపి ఒకే రోజున మేము పోస్ట్ చేయాలని ఆలోచనతో, ఒక ర్యాలీగా వెళ్ళి పోస్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. అది కాకుండా రేపు డిసెంబర్ 1వ తారీఖున బిఎస్పీ ఏమో పెద్ద ధర్నా చేస్తుంది, మధ్య ర్యాలీ చేయడానికి నిర్ణయించింది. 2వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ 2వ తారీఖున కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడానికి నిర్ణయించింది. అంటే ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రజల్లో ఇంటింటికి కూడా మీరు చూసే ఉంటారు ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, ఇంటింటికి ప్రతి లేడీస్ ఆడవాళ్ళు వెళ్ళి ఉత్తరాలు నింపించి రాసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనే పద్ధతిలో వాళ్ళు నడుస్తున్నారంటే ఇది ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకొని ఉంటే, లేకపోతే చేతగాని వాళ్ళలాగా ఉంటే ఆ బాధ్యతని ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మా ఉద్దేశం. అది ఇప్పుడు జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ రమణమూర్తి గారు. ఇప్పుడు ఫైనల్గా కన్క్లూజన్ మన డాక్టర్ పూర్ణచంద్ర గారు సార్ మీరు రమణమూర్తి గారు చెప్పింది, గౌతమ్ కుమార్, తర్వాత ప్రొఫెసర్ జగన్మోహన్ రావు గారు చెప్పిన విషయాలు విన్నారు కదా. టోటల్గా ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ప్రైవేటు ప్రదేశ్ అవుతుందా ఏంటిది? ఇప్పుడు వీళ్ళు అంతర్లీనంగా 3 అంశాల్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకి
ప్రభుత్వ ఆస్తుల్ని అప్పచెప్పటానికి, ప్రజల ఆస్తుల్ని అప్పచెప్పటానికి సిద్ధం అవుతున్నట్టు కనపడుతుంది. ఇది అంతర్లీనంగా మీరు చూస్తే సార్ అవును. ఇప్పుడు సపోజ్ ఆయన అప్పులున్నాయి, స్టీల్ ప్లాంట్లో అప్పులున్నాయి కాబట్టి ప్రైవేటైజ్ చేస్తున్నాం అన్నారు. మరి అప్పులున్న ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని బయట వ్యాపారస్తులు తీసుకుని లాభం ఎలా గడిస్తారు చెప్పండి? అంటే వాళ్ళేం, ప్రభుత్వమేమో నష్టాల్లో నడిపితే వాళ్ళు లాభాల్లో నడుపుతారా? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఈ రోజున చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం వ్యాపారవేత్తల కుటుంబం, వాళ్ళ హెరిటేజ్ డైరీ నడుపుతారు. ఇంకా చాలా వ్యాపారాలు ఉంటాయి వాళ్ళకి. అందరూ కూడా చాలా సూపర్ బ్రిలియంట్ పీపులే. మా లోకేష్ బ్రిలియంటే, మరి మన చంద్రబాబు గారి భార్య కూడా ఆమె యాక్టివ్గా అసోసియేట్ అవుతుంది, అటు రాజకీయాల్లో ఇటు వ్యాపారంలో సూపర్ బ్రిలియంట్. మరి కోడలు కూడా సూపర్ బ్రిలియంటే. మరి వీళ్ళకి వ్యాపార అనుభవం లేనిదేం కాదు, రాజకీయ వ్యాపారంతో పాటు మామూలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఇది కూడా ఇంకొక వ్యాపారమా? ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ అమ్మటం అనే వ్యాపారం కూడా చేస్తున్నారా? బిజినెస్. ఇది ప్రజలు గమనించాలి. ప్రజలు ఇంతకుముందున జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాపారస్తుడే. ఓ సాక్షి పేపర్ నడిపాడు, ఆయనకి భారతీ సిమెంట్స్ ఉంది, చాలా పెట్టుబడులు ఉన్నాయి. మనం వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ గొడవల్లో ఆస్తుల గురించి కూడా చిట్టా బయటకు వచ్చింది, షేర్ల గురించి వచ్చింది, వాళ్ళకి వ్యాపారం తెలుసు. మరి ఆయన ఏం చేశాడు? అంతకుముందేమో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న కృష్ణపట్నం పోర్టు అదానికి అమ్మించాడు, గంగవరం పోర్టు అదానికి అమ్మించాడు. వాళ్ళు లోకల్స్. ఎవరు? ఒక ఆయనేమో చౌదరి సివి రావు, ఆయనది అమ్మించాడు. ఇంకో ఆయనేమో ఇక్కడ మన గంగవరం పోర్టు రాజు గారు, ఆయనది కూడా అమ్మిచ్చేశాడు. తర్వాత డేటా సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ భూమి అప్పనంగా అదానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే 5 సంవత్సరాల పాటు ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఘన చరిత్ర ఏంటంటే ఇది ప్రైవేట్ పరం చేయటం, ప్రభుత్వ అలా ఆస్తుల్ని. ఆ గంగవరం పోర్టులో ఉన్నటువంటి ఈ 2000 ఎకరాలు కూడా మన స్టీల్ ప్లాంట్కి చెందినవి అక్కడికి ఇస్తే, దాన్ని కూడా గవర్నమెంట్ స్టేక్ ఏదైతే ఉందో దాన్ని కూడా అమ్మేసుకున్నాడు ఆయన. అమ్మేసుకుని అసలు అక్కడ స్టేక్ లేదు. సో అట్లా ఆయన అట్లా చేశాడు. మరి ఈయన విజనరీ చీఫ్ మినిస్టరు, విపరీతమైన అనుభవం ఉంది, 4వ సారి అయ్యాడు. ఎందుకు స్టీల్ ప్లాంట్ని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పి ఐఎమ్ హియర్, ఐ విల్ సార్ట్ అవుట్ యువర్ ప్రాబ్లం, డోంట్ వరీ అని చెప్పాలి కదా. చెప్పి దాన్ని రక్షించుకోవాలా. దాని నుంచి జిఎస్టీల రూపంలో, ట్యాక్స్ రూపంలో విపరీతమైనటువంటి ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. ఈ రోజున గవర్నమెంట్కి జిఎస్టీ పరంగా వచ్చే ఆదాయం మనకి 50% దిగువనున్న ప్రజలు కట్టేదే. ఎస్సీ ఎస్టీ పీసీ ప్రజలు ఇప్పుడు 5 కోట్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభా, అందులో 2.5 కోట్ల కన్నా ఎక్కువనే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అందులో పేదలుగా ఉన్నవాళ్ళు 2.5 కోట్లు, కింద వాళ్ళు కట్టింది 64% జిఎస్టీ. ఈ డబ్బున్నోళ్ళు అందరూ కలిపి 1% డబ్బున్నోళ్ళు కలిపి కట్టేది 3 to 4% ట్యాక్స్. వీళ్ళేమో 64% కడితే వాళ్ళేమో 3-4% కట్టి ఈ ఆస్తులన్నీ గుంజుకుని మళ్ళీ వాళ్ళు మరింత ధనవంతులైతే, ఇక్కడ అన్ని ఉపాధులు కోల్పోయి, ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో వైజాగ్ ప్రొఫైల్స్ కృష్ణారావు అని, సురేష్ అని, అట్లానే లాజిస్టిక్స్ రంగంలో ఒక సాంశీరావు, వీళ్ళంతా కమ్మవాళ్లే, బ్రహ్మాండంగా బలపడ్డారు, డబ్బులు సంపాదించారు. నాయకులందరూ బయట వాళ్ళే, ఉత్తరాంధ్ర వాళ్ళు కాదు, స్థానికులు కాదు, వాళ్ళందరూ బాగా సంపాదించారు. ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ శ్రీ భరత్, వీళ్ళందరూ కూడా దీన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తా కూర్చున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళకి కూడా ఆ పంపకాల్లో లాభాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఉన్నారా అని అనుకోవాలా. మరి ఇదొక విషయం. అట్లనే మెడికల్ కాలేజెస్ 2550 సీట్లు ప్రతి సంవత్సరం 17 మెడికల్ కాలేజెస్లో వస్తే, గవర్నమెంట్ నడిపితే, గవర్నమెంట్ మామూలు రేట్లతో ఫీజులతో కనుక ఈ సీట్లను కనుక పిల్లలకి అలాట్ చేస్తే ఖచ్చితంగా 2550 మంది, అంటే దాదాపుగా 70-80 మంది పేద విద్యార్థులు మెడిసిన్ విద్య అభ్యసించడానికి పనికొస్తుంది. ఫ్యాకల్టీ గవర్నమెంట్ ఫ్యాకల్టీ అయితే ఖచ్చితంగా మెడికల్ స్టాండర్డ్స్ బాగుంటాయి. ఆ పిల్లలు రేపొద్దున డాక్టర్లు అయి ప్రజలకి సేవ చేస్తారు. అంటే 2550 మంది డాక్టర్లు అయితే ఒక్కొక్క డాక్టర్ 100 మందికి ఉపాధి కల్పిస్తాడు. 100 మందికి ఉపాధి అంటే చూడండి, 2500 అంటే 25,000 మందికి ప్రతి సంవత్సరం ఉపాధి కలుగుతుంది. ఇంతటి గొప్ప సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు చేసిందో చేసింది. 17 మెడికల్ కాలేజెస్ ఇస్తే ఇక్కడ తెలంగాణలో
జరుగుతున్నాయి. ఈ ప్రైవేటైజ్ చేయాలా? వాళ్ళు బిల్డింగ్స్ అద్దెకి తీసుకున్నారు, ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అటాచ్ చేశారు, మరి చేసేసి వాళ్ళు నడుపుతున్నారు తెలంగాణలో. మరి ఆ తెలివి ఆంధ్ర వాళ్ళకి ఎందుకు లేదు? మరి మెగా కృష్ణారెడ్డికి మొత్తం అన్నీ ఇచ్చేశారు. 17 కాలేజీల యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ అది 8,500 కోట్లు అవుతుందని చెప్తున్నారు. అని ఇప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేసి వాళ్ళకి చెందిన వాళ్ళకి ఇవ్వటానికే కదా ఈ పని చేసేది. అంటే మీరు గెలవటానికి ఎవరైతే ఉపయోగపడ్డారో, డబ్బులు పెట్టారో, ఓట్లు వేయడానికి లక్షల కోట్లు మీకు సమకూర్చారో వాళ్ళకి ఈ కాలేజీలను కట్టబెట్టి క్విడ్ ప్రోకో విధానంలో మీ ప్రభుత్వం పనిచేస్తుందా చంద్రబాబు గారు? ఇది మీరు ఆలోచించండి. ఇది చాలా అన్యాయం. ఇన్నాళ్ళు మీరు దాచలేరు. ఇక తర్వాత దళితుల గ్రానైట్ భూములు, ఈ భూములు ప్రభుత్వ భూములు 50 సంవత్సరాల క్రితం ప్రజలకు ఇచ్చారు. వాళ్ళు దళితులు డెవలప్ అవ్వాలని చూశారు. మరి పాలసీ ప్రకారం మనం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పారిశ్రామికవేత్త ఉండాలంటే దళితుల ఇళ్లలో ఉండకూడదా? ప్రతి దళితుడి ఇంట్లో ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండకూడదనే మీ ఉద్దేశం? లేకపోతే బీసీ ఇంట్లో బీసీ కుటుంబాల్లో పారిశ్రామికవేత్తలు ఉండొద్దా? అంటే ఎవరికి ఉండాలా? అక్కడ రవీంద్రనాథ్ బాబు అని ఉన్నాడు, ఆయన కమ్మ, ఆయనే పారిశ్రామికవేత్త కావాలా? లేకపోతే చిలకలూరు పేట ఎమ్మెల్యే ఉన్నాడు, 3వ సారో 4వ సారో అయ్యాడు ఆయన పుల్లారావు, మరి వాళ్ళ ఇళ్లల్లోనే పారిశ్రామికవేత్తలు ఉండాలా? ఏమిటి అసలు మీ ఉద్దేశం ఏమిటి? మీరు ప్రభుత్వాలని మళ్ళీ గెలిపించుకోవటానికి చేసేటువంటి మీరు ఒకటే చెప్తున్నాం, ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రజలని దూరం చేసి పెట్టుకుంటున్నారు. మీరు ప్రజలకు న్యాయం చేయట్లేదు. డబ్బులు పంచి గెలవచ్చు, మీ ప్రత్యర్థిని నానా విధాలుగా హింసించి, నానా విధాలుగా డిమోరలైజ్ చేసి, కేసులు పెట్టి, ఆ ప్రత్యర్థి కులాన్ని కూడా ఇబ్బందులు పాలు చేసి గెలవాలని అనుకుంటున్నారా? మీరు ఆలోచించాలి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు. ఆయన మీద మీరు, మీ మీద ఆయన రోజు పేపర్లో రాసుకుని మరి టీవీల్లో మీరే నిండిపోయి మా బాధలు అనేవని పట్టించుకోకుండా మీ మధ్య యుద్ధంలాగా, భారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగిందంటే 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధంలాగా చిత్రిస్తే మరి కొన్ని లక్షల సైనికులు చనిపోయారు. పేద ప్రజల యొక్క స్టోరీ భారత కథలో లేదు, భారతంలో లేదు. పేద ప్రజలు ఏమయ్యారు? 70-80% ప్రజలు వాళ్ళు బతికేంటి భారతం రాసిందా? మీరు అదే పని చేస్తున్నారు. మీ కుటుంబాల సమస్యలు కాదు ఇవి. రాజకీయాలంటే మీరు సీఎంలు అవ్వటం, మీ ఇంట్లో వాళ్ళు సీఎంలు అవ్వటం, మీరు ఎంపీలు అవ్వటం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి 4 ఉన్నారు, 4 రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయి. బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యాడు, శ్రీభరత్ ఆయన అల్లుడు ఎంపీ, మరి కొడుకేమో ఎమ్మెల్యే, మీరు చీఫ్ మినిస్టర్ 4వ సారి. 4 పదవులు మీకే. మా కుటుంబాల్లో ఎవరికి పదవులు ఉండొద్దా? మా కుటుంబాల వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కావద్దా? ఎమ్మెల్సీలు కావద్దా? మీరే కావాలా? మీరే వ్యాపారవేత్తలు కావాలా? సో ఈ 3 రకాల సమస్యలు ఈరోజు అనలైజ్ చేస్తే వీటి వెనకాల ఉన్న కథ ఏంటంటే మీ 2 కులాలకు సంబంధించిన కుటుంబాల మధ్య ఉన్నటువంటి యుద్ధం తప్పిస్తే మాకు సంబంధించిన యుద్ధం కాదు. మీరు మాతో కనెక్ట్ కావట్లేదు, మాతో కనెక్ట్ కండి, మా బాధని చూడండి, గోడుని వినండి, న్యాయం చేయండి. లేకపోతే ఖచ్చితంగా మీరు ప్రజలే బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఆ డైరెక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఇవాళ ఎడవల్లి దళిత గ్రానైట్ భూములు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, అలాగే మెడికల్ కాలేజ్ విషయంలో కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటివరకు మనకు సూచించినటువంటి గౌతమ్ కుమార్ గారు కానీ, అట్లాగే రమణమూర్తి గారు వైజాగ్ నుంచి గారు కానీ, తర్వాత జగన్మోహన్ రావు గారు చక్కటి సందేశాలు ఇచ్చినారు. బహుజన సమాజం కొరకు వీళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని సక్సెస్ కావాలని కోరుకుందాం. అలాగనే డాక్టర్ పూర్ణచంద్ర గారు చక్కగా వివరించారు ఈనాటి కార్యక్రమానికి సంబంధించిన ప్రైవేటు పరము అంటే ఆంధ్రప్రదేశ్ రాను ప్రైవేటు ప్రదేశ్గా మారుతుందా సార్ అన్నట్టు మీడియా కానీ తర్వాత వేరే ఇతరత్ర సంస్థలన్నీ కూడా పొద్దుగా లేవంగానే 2 కుటుంబాల మధ్యనే యుద్ధంగా చిత్రీకరించి దాదాపు 90% ఉన్నటువంటి బహుజనులందరినీ పక్కదారి పట్టించే వ్యవస్థని రన్ చేసేట వీళ్ళందరికీ కూడా ఈ బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం ద్వారా బహుజనులకు న్యాయం జరుగుద్దని ప్రైమ్9 కోరుకుంటుంది. ఈనాడు ఈ చర్చలో పాల్గొన్నటువంటి పూర్ణచంద్రరావు గారికి, అలాగే రమణమూర్తి గారికి, గౌతమ్ కుమార్ గారికి, అలాగే ప్రొఫెసర్ జగన్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో కార్యక్రమంతో మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.